గోవయ్య నేను నీ గురించి ప్రకటిస్తా. పైగా ఇంకో మాట చెబుతా, పద్మశ్రీ ఎలా వచ్చింది, పద్మశ్రీ ఎలా వచ్చిందని చాలామంది నన్ను అడిగారమ్మా. రావడం కష్టం కాబట్టి, అందులో నా ఓటిగాడికి రావడం మరీ కష్టం కాబట్టి. కానీ నేను సమాధానం, మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, నేను పురాణాలు కాలక్షేపానికి చదవాల. భాగవతం 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చూసుకోండి. శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి 3 మాటలు చెబుతాడు. 3 ఏమిటో తెలుసా? నా గురించి ఎవడైనా 10 మందిలో మాట్లాడితే నేను వాడి గురించి దేవలోకంలో ప్రచారం చేస్తా అన్నాడు. అందువల్ల నాకు పద్మశ్రీ వచ్చిందమ్మా. నా గురించి ఎవడైనా 10 మందిలో నిస్సంకోచంగా మాట్లాడితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతా. దేవలోకంలో చెప్పేవాడు ఢిల్లీలో చెప్పడా? అందువల్ల వచ్చిందమ్మా. అందుకే నిర్ద్వంద్వంగా ఎంతమంది విలేకరులు ఎన్ని ప్రశ్నలు వేసినా దైవానుగ్రహం తప్ప ఇందులో ఏమీ లేదు బొండని చెప్పాను నేను. నో గాడ్ ఫాదర్, గాడ్ ఈజ్ మై ఫాదర్. నో గాడ్ ఫాదర్, గాడ్ ఇట్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ మై ఫాదర్. భగవంతుడే నాకు ఫాదర్. వీళ్ళు ఫాదర్లు అవ్వాల్సిన పని